వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. నగర్ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన బాగుంది. ప్రజాపాలన నిర్వహణకు జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బేష్. జడ్చెర్ల శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి కితాబు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామన్న 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి స్వీకరిస్తున్న దరఖాస్తులకు ప్రజల స్పందన బాగుందని జడ్చెర్ల శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జడ్చెర్ల మండలం మాచారంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ జి రవినాయక్ మాట్లాడుతూ నూతన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద బీమా పెంపు గ్యారంటీలను అమలు చేస్తుందని, ఇప్పుడు తక్కిన వాటిని అమలు చేస్తుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 63% మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. తక్కిన గ్యారంటీలలో అమలులో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, సుమారు 50 బృందాలు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నాయని, ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఒకవేళ ఎవరైనా గ్రామసభ నిర్వహించినా రోజు అందుబాటులో లేని పక్షంలో జనవరి 6 వరకు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ప్రజలు ఆయా పథకాల కింద లబ్ధి పొందేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు సరిపడే విధంగా దరఖాస్తులు ఉన్నాయని, దరఖాస్తులు నింపడంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు సహకారం అందించాలని కోరారు. ఒక్కో గ్యారంటీకి ఒక్కో కౌంటర్తో పాటు ఇతర సమస్యలపై దరఖాస్తు స్వీకరించేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలు దరఖాస్తులను జాగ్రత్తగా నింపి సమర్పించాలని కోరారు. సర్పంచ్ రవీందర్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ జెడ్పీ CEO జ్యోతి, జడ్చెర్ల మండల విద్యాశాఖ అధికారి మంజుల తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల వారి ప్రదర్శనలతో ప్రజలకు ప్రజాపాలనపై అవగాహన కల్పించారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దరఖాస్తుల ఆహ్వాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుంచి విచ్చేసినటువంటి అధికారులకు, సిబ్బందికి, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రజాపాలన ప్రోగ్రాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన అంశాలు ఉన్నాయో అందులో భాగంగా ఉన్నటువంటి 6 గ్యారంటీ స్కీముల్లో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే 2 కార్యక్రమాలను టేకప్ చేయడం, అప్పుడు కూడా గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ ప్రోగ్రాంని, మహాలక్ష్మి ప్రోగ్రాంలో తెలంగాణకు సంబంధించిన మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఫ్రీ జర్నీ చేసుకోవడానికి, ఉచిత ప్రయాణం చేసుకోవడానికి కార్యక్రమంని టేకప్ చేసుకోవడం జరిగింది. అలానే రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఏవైతే కుటుంబానికి 5 లక్షల చొప్పున సంవత్సరానికి వాళ్ళకు ఈ హెల్త్ బెనిఫిట్ ఉండేదో దాన్ని 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా దాన్ని ప్రారంభించడం, పబ్లిక్ దాన్ని వాడుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు 9th నాడు రాష్ట్ర వ్యాప్తంగా, లేదా ముఖ్యంగా మన జిల్లాకు వస్తే ఈ జిల్లాలో 19 నుంచి 20%, 19-20% మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ చేశారు. ఇప్పుడు మనం సగటున చూస్తే సుమారుగా 62-63% మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆర్టీసీ కార్పొరేషన్కి, ఆర్టీసీకి దాన్ని రీయింబర్స్ చేస్తారు. సో దాన్ని కూడా అందరూ, మహిళా సోదరిమణులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి జరగబోయే కార్యక్రమంలో ఈ 5 గ్యారంటీలలో 5 గ్యారెంటీల్లో కావాల్సిన అర్హులైన కుటుంబాల నుంచి
దరఖాస్తులను స్వీకరించడానికి ఒక్కొక్క రోజు మార్నింగ్ ఒక గ్రామంలో, మధ్యాహ్నం ఒక గ్రామంలో, అలానే మున్సిపాలిటీలో అయితే మార్నింగ్ ఒక వార్డు, ఈవినింగ్ ఒక వార్డు, సుమారుగా 50 టీంల ద్వారా ఈ జిల్లాలో అప్లికేషన్స్ని కలెక్ట్ చేస్తా. ఒకే రోజు ఇక్కడంటే మీ దగ్గర సుమారుగా 270 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ 140 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి. కొన్ని గ్రామాలు పెద్ద గ్రామాలు ఉంటాయి. ఏ గ్రామంలో అయినా, ఏ గ్రామ పంచాయతీలో అయినా కానీ అక్కడున్న గ్రామాలకు పక్కనున్న హ్యాబిటేషన్స్ ఏమన్నా ఉంటే ఆ పబ్లిక్ కన్వీనియన్స్ కోసము ఒకరోజు ఇట్లా గ్రామ సభ లాగా పెట్టి అప్లికేషన్స్ తీసుకున్నప్పటికీ 8 రోజులు 6వ తారీఖు వరకు కూడా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే, ఈ రోజు ఈ గ్రామంలో లేకుండా వేరే పని నిమిత్తం బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్స్ ఇవ్వడానికి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో అక్కడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ, మున్సిపాలిటీలో అయితే వార్డ్ ఆఫీసర్స్ ఈ 8 రోజులు కూడా దరఖాస్తు తీసుకోవడానికి ఉంటారు. కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యి ఒకటే రోజు అప్లికేషన్ ఇవ్వకపోతే తీసుకోరేమో అన్నట్టుగా అవకాశాన్ని ఉపయోగించుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న లాంచ్ చేస్తున్నప్పుడు అవసరం అయికుంటే 6th తర్వాత కూడా దీన్ని మనం అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. సో అందరికి కూడా సరిపడా అప్లికేషన్స్ని మనం ఫిల్ చేసి ఇస్తాం. ఆల్రెడీ ఒక 100% కుటుంబాలు ఉంటే 120% అప్లికేషన్స్ ఇవన్నీ తీసుకొచ్చేస్తాం. సో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే వాళ్ళతోటి ఫిల్అప్ చేయించవచ్చు, లేదా గ్రామాలలో ఉండే అంగన్వాడీస్ అందరికీ కూడా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసే బాధ్యతను కూడా ఇచ్చాం. సో వాళ్ళ సహకారం కూడా తీసుకోవచ్చు. అలానే కౌంటర్స్లో కూడా ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ 5 కౌంటర్స్ని పెట్టడం జరిగింది. 4 కౌంటర్స్లో ఈ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటూనే ఈ ప్రజాపాలన దరఖాస్తుల్లో ఏమన్నా అంశాలు లేనివి, మీకున్న సమస్య మీ ఇండివిజువల్గా కావచ్చు, మీ గ్రామ సమస్య కావచ్చు, అటువంటి దరఖాస్తులు ఏమైనా ఉన్నా కానీ ఒక జనరల్ కౌంటర్ లాగా పెడుతున్నాం. అక్కడ కూడా దరఖాస్తులు మీరు ఇవ్వచ్చు. వాటికి కూడా రిజిస్టర్లో రాసుకుంటారు. ప్రభుత్వం ఎట్లయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుందో దాని ప్రకారం వాటి మీద కూడా మనము చర్యలు తీసుకుంటాం. సో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం, అందులో నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ గ్రామాలలో ఈ పబ్లిక్కి దరఖాస్తులు ఇప్పించడంలో, దరఖాస్తు ఫిలప్ చేయడంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అన్ని చోట్ల కూడా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, కోఆర్డినేటెడ్ అట్మాస్ఫియర్లో ఈ ప్రోగ్రామ్ జరగాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాపాలన మన అభయాస్త్రం ఏదైతే 6 గ్యారంటీల ఏదైతే పథకాలు మేము ఇస్తామని చెప్పి మన ప్రభుత్వంకి మీరు నమ్మి ఓటేసి గెలిపించిన ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి 6వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన దరఖాస్తు సేకరణని ప్రతి గ్రామంలో అధికారులు వచ్చి మీ దరఖాస్తు స్వీకరించారని చెప్పేసి ఈ కార్యక్రమంకి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు పొద్దుటి నుంచి పెద్ద రేవల్లి నుండి కేతడిపల్లి, రాజాపూర్ నుంచి వస్తే కలెక్టర్ గారు ఎక్కడ పోయినా కానీ స్పందన బాగుంది. ఐ రియలీ అప్రిషియేట్ ద వే అధికారులు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆర్ వర్కింగ్. ద రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ టీమ్. అభినందనలు తెలుపుతున్నాను మన అధికారులకు అందరికీ. ప్రతి గ్రామంలో టెంటలు వేసి అందరినీ దరఖాస్తు స్వీకరించి మీకు అవగాహన కల్పించి ఇల్లు కానీ, పెన్షన్ 2500 రూపాయలు కానీ, ఏదైనా కానీ ఎప్పుడైనా చూసినారా అధికారులు? అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలోనే టెంటలు వేసుకొని మీకు సమస్యల పైన ఎలక్షన్ల ముందు కూడా నేను చెప్పడం జరిగింది. మీ దగ్గరికి వస్తాము, మీ సమస్యలు మీ దగ్గరనే తెలుసుకొని ఇక్కడనే పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. 28 తారీఖు నుండి 6వ తారీఖు వరకు మీ సమస్యలపైననే ఈ దరఖాస్తు సేకరణ. ప్రతి ఒక్కరూ మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి రిసిప్ట్ తీసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా కలెక్టర్ గారు చెప్పినట్టు 6వ తారీఖు కానీ దాని తర్వాత కూడా స్వీకరిస్తాం. కానీ ప్రతి ఒక్కరు చెప్పండి, ఇంతకుముందు మీరు అప్లికేషన్ పెట్టుకుంటేనే మేము కూడా అంత తొందరగా ఇవి మీకు వచ్చేటట్టు, ఈ పథకాలు అమలు చేసేటట్టు మేము కూడా తొందరగా కంప్లీట్ చేసేటట్టు చూసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామంలో లేని వాళ్ళు కూడా ఎవరు ఉంటే కూడా ఫోన్ చేసి పిలిపించి